कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्हिकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा। उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा। उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मंगళం కురు। పొద్దున్నే లేవగానే సుప్రభాతం వింటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, చెవులకి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. డైలీ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక 2-3 వీడియోలు అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 అండి, అంటే ఎర్లీ మార్నింగ్ రొటీన్ అండి. ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ప్రతిరోజు నేను లేవగానే టీవీ దగ్గరికి అయితే వెళ్తానండి. యూట్యూబ్ ఓపెన్ చేసి భక్తి పాటలు అయితే పెడతాను. ఆ భక్తి పాటలు వినుకుంటూ పనిచేస్తుంటే మనసుకి చాలా బాగా అనిపిస్తుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ శివుడి పాటలు అయితే పెట్టానండి. ఇంకా అది ఆన్ చేసిన తర్వాత బయటికైతే వెళ్ళి నా పని నేను చేస్తానండి. ఇలా నా పని నేను చేసుకుంటూ ఉంటుంటే మీకు బోర్గా ఉంటుంది, సోది మాట్లాడుతుంటే బోర్గా కొడుతుంది. కాబట్టి నా పని నేను చేస్తూ మీతో ఒక చిన్న స్టోరీ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సుయోధన, సాహసం సర్వదా జయప్రదం కాదు నాయన. కాలం ఎప్పుడు మనది కాదు. మన ఆడవాళ్ళకి పొద్దున్నే లేస్తే చేతిలో చీపురకట్ట చాట ఉండాల్సిందే అండి. అది లేకుండా పని అయితే అస్సలు అవ్వదు. ఇలా భక్తి పాటలు వినుకుంటూ మెల్లగా బయటికి అయితే వెళ్ళానండి. వెళ్ళి చేతిలో చీపురకట్ట చాట అయితే పట్టుకొని మెల్లగా ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. ఊడ్చి తూడ్చి ముగ్గు అయితే పెడతాను. ఈ ప్రాసెస్లో ఇక నా పని నేను చేసుకుంటూ మీతో స్టోరీ అయితే షేర్ చేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా, స్టోరీ చెప్తానండి. ఇంకా మీరు చూసుకుంటూ ఆ స్టోరీ ఏంటో శ్రద్ధగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం లేట్ చేయకుండా. ఒకసారి ఒక పెద్ద యుద్ధం అయితే జరిగింది. ఏంటబ్బా యుద్ధమా, ఎక్కడ జరిగింది, మీ ఇంట్లోనా అంటే అయ్యో అది కాదండి, మా ఇంట్లో కాదు. ఆ యుద్ధం 2 రాజుల మధ్య జరిగిందండి. అబ్బా, రాజుల కాలం ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆ రాజులు యుద్ధం ఎప్పుడు చేశారు, నువ్వెందుకు చెప్తున్నావు మాకు ఆ సోది అనుకుంటున్నారా? ఆ సోది అనుకోకండి. మొత్తం విన్న తర్వాత యుద్ధం ఎందుకు చేశారు, దానివల్ల ఎవరు ఏం తెలుసుకున్నారు అనేది అర్థమవుతుందండి. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఇక్కడ 2 రాజులు యుద్ధం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉందండి. ఒక రాజుకేమో సైన్యం చాలా ఎక్కువగా ఉంది, ఇంకొక రాజుకేమో చాలా చిన్నగా ఉందండి సైన్యం. అంటే చాలా తక్కువ సైన్యం ఉంది ఇంకొక రాజుకి. వీళ్ళిద్దరు కలిసి యుద్ధం అయితే చేస్తున్నారండి. అంటే రాజులు అన్నాక సైన్యము కొంతమందికి ఎక్కువగా ఉంటారు, కొంతమందికి తక్కువగా ఉంటారు. అందరికీ సమానంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందని మీరు అనుకోవచ్చు. అదే చెప్తున్నానండి, అందులోకే వస్తున్నా. ఇప్పుడు ఎవరికైనా బలమైన వ్యక్తి గెలుస్తాడు కదా, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎక్కువ సైన్యం ఉన్న రాజు, తక్కువ సైన్యం ఉన్న రాజు ఇద్దరు కలిసి యుద్ధం అయితే స్టార్ట్ చేశారు. ఇక యుద్ధం అయితే స్టార్ట్ అయిందండి. ఒకరికొకరు తగ్గేదే లేదన్నట్లుగా బలాలు ప్రయోగిస్తూ యుద్ధం అయితే స్టార్ట్ చేశారు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు యుద్ధం చేస్తూ పోట్లాడుతూ ఉన్నారండి. ఒకరికొకరు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఎదుటి వాళ్ళను చిత్తు చేయాలని యుద్ధంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఉంటాడు కదా, ఆ రాజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాడండి. చిన్న సైన్యం ఉన్న రాజు యుద్ధం చేస్తూ బాగా అలసిపోయాడండి. ఈ యుద్ధంలో భాగంగా చిన్న సైన్యం ఉన్న రాజుకి బాగా గాయాలైతే ఒంటి నిండా తగిలాయండి. చివరికి అతనికి నిలబడే శక్తి కూడా లేకుండా అలాంటి పరిస్థితికి అయితే వచ్చాడు చిన్న సైన్యం ఉన్న రాజు. అప్పుడు చిన్న సైన్యం గల రాజు బాగా ఆలోచించాడు, ఇక నేను గెలవడం సాధ్యం కాదు, ఎందుకంటే నా దగ్గర సైన్యం అనేది చాలా తక్కువగా ఉంది, ఆ రాజుకి సైన్యం ఎక్కువగా ఉంది, ఇంకా నేను గెలవడం జరగదని అనుకున్నాడు మనసులో. అలా అనుకున్న వెంటనే ఆ రాజు ఏం చేశాడంటే, పెద్ద సైన్యం గల రాజు కంటపడకుండా ఒక పక్కదారి నుండి బయటికైతే వెళ్ళిపోయి ఒక చెట్టు గుహలో అయితే దాక్కోవడం జరిగిందండి. ఆ గుహలో ఉన్న రాజుకి తన కంట ఒకటైతే పడిందండి. అది ఏంటంటే సాలెపురుగు తన గూటికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అంటే చెట్టుపైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది. సాలెపురుగు కింద ఉంది, తన గూడేమో చెట్టు పైన ఉంది. ఆ చెట్టు ఎక్కడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది. ఒకసారి ఎక్కినప్పుడు కింద పడింది, మళ్ళొకసారి
ట్రై చేస్తూనే ఉంది. ఇలా కింద పడుతున్నానని పక్కకు వెళ్ళకుండా అలా ఎన్నిసార్లు పడినా కూడా చెట్టుపైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది తప్ప ఆ పక్కకు వెళ్ళాలనే ఆలోచన ఏమాత్రం లేదు, ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ ప్రయత్నం ఎన్నిసార్లు జరిగిందంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదండి, దాదాపు 17 సార్లు కింద పడిందంట ఆ సాలెపురుగు. చివరికి ఏం జరిగిందంటే 18వసారి తన అనుకున్నదైతే సాధించింది. 18వసారి తన గూటికైతే చేరుకున్నదంట ఆ సాలెపురుగు. దీన్ని బట్టి ఆ రాజుకి ఒక ఆలోచన అయితే వచ్చిందండి. ఆ సాలెపురుగు పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయం అయ్యిందంట అండి. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా పట్టుదలను వదలకూడదని ఆ రాజుకైతే జ్ఞానోదయం అయ్యిందండి. అప్పుడు మళ్ళీ రాజు తిరిగి వచ్చేసి ఈసారి ఎలాగైనా సరే శత్రువుని ఓడించి తీరాలని గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నాడు. మళ్ళీ ఆ పెద్ద సైన్యం గల రాజుతో యుద్ధం చేయడము మొదలు పెట్టాడంట. సైనికులకు దానికి తగినంత శిక్షణను కూడా ఇచ్చి యుద్ధం అయితే స్టార్ట్ చేశాడండి. ఈ దెబ్బతో పెద్ద సైన్యం గల రాజు ఈజీగా ఓడిపోయాడండి. మొత్తానికి చిన్న సైన్యం గల రాజు గెలిచాడండి. అంటే తన అనుకున్నది ఎలాగోలాగో సాధించేశాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఇందులోని నీతి, జయం పొందాలంటే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలని దీనిలో ఉన్న అర్థం అండి. అబ్బో చెప్పినావులే, ఇదంతా మాకెందుకు చెప్తున్నావు, ఈ విషయం మాకు తెలియదా ఏంటి, చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నావని మీరు అనుకోవచ్చు. ఇదంతా చెప్పింది మీకోసం కాదండి, ఇది నా కోసం చెప్తున్నాను. కొంతమంది అన్నారు యూట్యూబ్ అనవసరంగా స్టార్ట్ చేసావు, దీనివల్ల రూపాయి వచ్చేది లేదు, సచ్చేది లేదు, అనవసరంగా స్టార్ట్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకున్నావు అని చాలామంది నాతో అన్నారండి. వాళ్ళకు నేను సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు కాకపోయినా ఏదో రోజు నాకంటూ ఒక టైం వస్తుంది, అది వచ్చి తీరాలనే పట్టుదలతో అయితే ఉన్నాను. నా టైం బాగుంటే నేను ఇందులో సక్సెస్ అనేది చూస్తానని గట్టి నమ్మకంతో అయితే ఉన్నానండి. ఇందులో భాగంగానే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను ఒకదాన్నే ప్రయత్నిస్తే సరిపోదండి, ఇందులో మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. మీ సపోర్ట్ లేనిది నేను అస్సలు ముందుకు వెళ్ళలేను. దయచేసి మీ అందరూ నా వీడియోలన్నీ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే పొద్దున్నే లేచి ఇంటి ముందు ఊడ్చి తుడిచి గడప కూడా తుడిచేసి గడప మీద ముగ్గు వేసి ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతున్నానండి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఇది. ఈ పని తర్వాత నెక్స్ట్ ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టాను చూడండి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది, అన్నీ ఇందులోనే పెడితే చాలా లెంతీ అయిపోతుంది, మీరు చూడాలంటే కూడా బోర్గా ఫీల్ అవుతారు. అందుకనే నా డైలీ వర్క్ అనేది ఒక 2-3 వీడియోలు అయితే షూట్ చేశానండి, లాంగ్ వీడియోస్. ఆల్రెడీ ఈ వీడియో అయిపోయింది కదా, ఇంకొక 2 వీడియోలు అయితే మిగతా పనులన్నీ మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది కూడా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదండి. దయచేసి మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళకి వచ్చి ఈ వీడియో ఇంతేనండి, ఎర్లీ మార్నింగ్ రొటీన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేసిన తర్వాత పక్కనే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, ఆ హైప్ మీద టచ్ చేస్తే నాకు పాయింట్స్ అనేటివి వస్తాయి. మర్చిపోకుండా హైప్ మీద అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లవ్ యూ ఆల్.